హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. మానవ సంబంధాలు ఎటుపోతున్నాయో అర్థం కావట్లేదు. ఈ సమాజంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. బంధాలు అనుబంధాలు అన్నీ గాడి తప్పిపోతున్నాయి. ఎవరికి పడితే వాళ్ళతో రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇలా ఎవరికి ఏ బంధుత్వం ఉందో తెలియక, తెలుసుకునే ప్రయత్నం చేయక, దానికి విలువనీయక ఎవరికి వాళ్ళు తనకు ఇష్టమైన వాళ్ళతో గడపాలని ఆకాంక్షిస్తున్నారు. ఇలాగే ఓ యువతి తనకు కొడుకు వరుసయ్యే యువకుడిని ప్రేమించింది. పెళ్ళై ఒక బుజ్జి కూతురున్న ఆ యువతి తనకు కొడుకు వరుస అయ్యే ఒక యువకుడిని ప్రేమించింది. అంతే, ఆ కుటుంబంలో కథ తారుమారైపోయింది. కొడుకుతో పెళ్లికి ఆమె సిద్ధమైంది, అనుకున్నది చేసింది, కొడుకును పెళ్లి చేసుకుంది. బీహార్కు చెందిన ఆయుషికి భర్త ఉన్నాడు. భర్త పేరు విశాల్ దుబే. ఒక అందమైన చిన్నారి కూతురుంది. ఆమె సోషల్ మీడియాలో ఎక్కువగా గడుపుతుంటుంది. ఈ గడపడం క్రమంలోనే ఆమెకు సచిన్ అనే ఒక యువకుడితో సోషల్ మీడియాలో పరిచయమైంది. తీరా చూస్తే అతను ఆమెకు దగ్గరి బంధువే, వరుసకు కొడుకవుతాడు. అతనితో చాటింగ్ చేస్తూ మరీ దగ్గరైంది. వారి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. అంతే, కొడుకు వరసయ్యే ఆ యువకుణ్ణి సొంతం చేసుకోవాలనుకుంది. భర్తను కూతురును వదిలేసింది. ఆ కొడుకుతో పెళ్లి చేసుకుంది. అది కూడా పెద్దగా గొడవపడి భర్తను ఎదిరించి, పుట్టింటి వారిని ఎదిరించి, అందరి సమక్షంలోనే ఆమె ఆ యువకుణ్ణి పెళ్లి చేసుకుంది. అంటే కొడుకు వరసయ్యే ఆ యువకుణ్ణి సచిన్ దుబేను పెళ్లి చేసుకుంది. పెళ్లి జరుగుతున్న సమయంలో ఆ చిన్నారి కూతురు ఏం జరుగుతుందో అర్థం కాక, తన తల్లికి ఏం జరుగుతుందో తెలియక, ఆ ఇంకో వ్యక్తి ఎవరో తెలియక, తన తండ్రి ఎందుకు మౌనంగా చూస్తూ నిలబడ్డాడో అర్థం కాక, అసలు ఏమీ అర్థం కాక ఆ చిట్టి తల్లి అలా చూస్తూ నిలబడిపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.